హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాతి కనక బ్లాగ్స్. ఈరోజు వీడియో టమాటా ములక్కాడ ఎలా చేయాలో ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సినవి ఆనియన్స్ ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నానండి. టమాటాలు కూడా అలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. 3 టమాటోస్ తీసుకున్నాను. ములక్కాడ, తాలింపు వేసుకోవడానికి పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. మనం ముందుగా పోపు దినుసులు తీసుకున్నాం కదా, ఆయిల్ వేసేసుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వేగిన తర్వాత అప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్, ఆనియన్స్ మగ్గడానికి సాల్ట్ అండి, కొంచెం లైట్గా. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అలాగే మనం ముందుగా కట్ చేసి కడిగి పెట్టుకున్న ములక్కాడలు వేసేసుకుందాం. ఆనియన్స్తో పాటు ములక్కాడ కూడా వేసేస్తే కొంచెం ఆనియన్ మగ్గినట్టు కూడా ములక్కాడ మగ్గుతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేద్దాం. నేనైతే నాన్ స్టిక్గా చేస్తానండి. మా ఇంట్లో కనుక తెల్ల గిన్నె పెడతారు. తెల్ల గిన్నె పెట్టి చేస్తాను. దాని మీద మూత పెట్టడానికి ప్లేట్ మీద వాటర్ పోస్తారండి. అలా కూడా చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు తెల్ల గిన్నె అవైలబుల్గా లేదు, అందుకే నాన్ స్టిక్లో చేసుకుంటున్నాను. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఉడికింది లేదో చూసేద్దాం రండి. ఇంకొంచెం ఉడకాలండి. ములక్కాడ, ఉల్లిపాయ అయితే మగ్గింది. కొంచెం ములక్కాడ ఒకటి ఉంటుంది కదా, అది కొంచెం మగ్గాలి. ఇంకొంతసేపు మగ్గనిద్దాం దీన్ని. ఇంకొక 5 మినిట్స్ మగ్గుతుంది. ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టిన టమాటాలు వేసేద్దాం. వేసిన వరకు మూత పెట్టేసి కలిపేసి మూత పెట్టేద్దాం. చూడండి, ఉడికిపోయింది టమాటా కూడా. ఫుల్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సరిపడా కారం వేసుకుందాం. మా పిల్లలు తక్కువ తింటారు కాబట్టి నేను 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. కారం వేసుకొని ఇలా కలిపేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఈ కొత్తిమీర కూడా కొంచెం పచ్చిగా ఉంటుంది కదా, అది కూడా కొంచెం ఉడుకుతుంది. అదే ఆ వేడికి కొంచెం పచ్చి లేకుండా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూడండి, సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను.
ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఇందాక ఆల్రెడీ వేసాం కాబట్టి నేను లైట్గా వేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే టమాటా ములక్కాడ కర్రీ రెడీ అయ్యండి. దీన్ని మీరు ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్ యూ. బై బాయ్.